బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించే ముందు గాడిదని దగ్గర రమ్మన్నాడంట. నీకు 40 సంవత్సరాలు ఇస్తాను తీసుకో ఆయుష్ అని అడిగితే, నాకు ఎందుకు సార్ 40 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు చాలు, నేను బరువులు మొయ్యలేనంది గాడిద. కుక్కను రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకో అన్నాడు. నాకెందుకు సార్, నా బతికే కుక్క బతుకు, నేను మురిగి సావలేను, నాకు 20 సార్లు 20 ఇయర్స్ అని చెప్పింది. ఓకే 20 ఇచ్చాడు, జీవో పాసింది, 20 పక్కన పెట్టాడు. నెక్స్ట్ గుడ్లగూబని రమ్మన్నాడు, నీకు 40 ఇస్తాను తీసుకున్నాడు. ఎందుకు సార్, నాకు నా బతికే గోబ బతుకు, ఆవులు గుడ్లగూబు సార్, నాకు 20 సార్లు అని చెప్పింది. 20 జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. మనిషిని రమ్మన్నాడు, నీకతేమో చెప్పున్నాడు. నువ్వు చెప్పు, నీకు తెలియదా ఎంతే వాళ్ళని చెప్పండి సార్ మీరే. 40 ఇస్తాను తీసుకో. అవసరం లేదు సార్, నాకు 100 ఇయర్స్ కావాలని ఎంజాయ్ చేయాలి. వద్దయ్యా 40 ఏళ్ళు హ్యాపీ బతికి తెచ్చుకుంటే వినలేదు సార్ మనోడు. వెంటనే ఏం చేశాడంటే, ఆ 40కి గాడిద బ్యాలెన్స్ 20, కుక్క బ్యాలెన్స్ 20, గుడ్లగూబ బ్యాలెన్స్ 20. ఈ 40కి అంటే ఈ 60 జతేసి 100 ఇయర్స్ జీవో ఇచ్చేసాడు ఎవరు, బ్రహ్మదేవుడు. దీని అర్థం ఏమంటే మనోడు 40 వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సార్. పెళ్లి చేసుకుని హనీమూన్లు, టూర్లు, షికార్లు, ఎంజాయ్. 40 స్టార్ట్ అయింది సార్ గాడిద బరువు. డొనేషన్లు, స్కూల్ ఫీజులు, కొడుకు పెళ్లి, కూతురు పెళ్లి, చివరికి 60 వరకు అన్ని అగసాట్లు అయిపోతుంది సార్. రిటైర్ అయ్యి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. కుక్క మాదిరి మురిగేది, కుక్క మాదిరి తిరిగేది. అంటే వాళ్ళు ఎక్కడన్నా గుళ్ళకు గోపురాలకు పోతే కుక్క మాదిరి ఇంటి దగ్గర కాపలా. అవును సార్. 80 నుంచి 100 వరకు చావకుండా బతికుంటే ఇంటి ముందర పెద్ద సీసీ కెమెరా సార్. గుడ్ల గోపులా చూస్తున్నాను, ఎవరు వచ్చిపోయినారా అని అడుగుతుంటాడు. ఇది మానవ జీవితానికి సంబంధించి అంటే అంటే చాలా కాలంగా మన జీవితానికి పరమార్థం ఇది. అర్థం పరమార్థం అంటారు ఈ భాగం. నేను ఈ మధ్య కాలం